9+ న్యూస్ నేను సంగీత. వాహనదారులకు మళ్లీ షాక్ తగిలింది. పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయంగా చమురు ధరలు మళ్లీ పెరిగిన దృష్ట్యా కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పెరిగిన ధరలు ఇవాల్టి నుండే అమలు కానున్నాయి. ఇటీవలే పెట్రోల్ డీజిల్ రెండింటిపైన ₹3 పెంచిన విషయం తెలిసిందే. ఇప్పుడు పెట్రోల్ పై 86 పైసలు, డీజిల్ పై 83 పైసలు పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్ తో భారత ప్రభుత్వానికి చెందిన ఆయిల్ కంపెనీలు అధిక ధరలకు క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తున్నాయి. ఇప్పటిదాకా ఆ భారాన్ని వినియోగదారులపై వేయకుండా రోజుకు సుమారు 1600 కోట్ల నష్టాన్ని భరించాయి. కానీ దీర్ఘకాలికంగా కొనసాగుతున్న అమెరికా ఇరాన్ యుద్ధం, హర్ముజ్ జలసంధి దిగ్బంధం కారణంగా నౌకల రాకపోకలు ఆగిపోవడంతో చమురు, ఇతర సరుకుల రవాణా వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. ఈ పరిస్థితిలో ఇంధన ధరల పెరుగుదల తప్పనిసరి అయిందని ఆయిల్ కంపెనీలు తెలిపాయి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ లహరి అందిస్తారు. లహరి, దీనిపై ఉన్న అప్డేట్ ఏంటి? సంగీత, కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు మరోసారి షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే గత శుక్రవారం రోజున 15వ తేదీన పెట్రోల్, డీజిల్ అలాగే సిఎన్జి ధరలను పెంచుతూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. సో ఆ రోజు 6 o'clock నుంచే ధరలు పెంచడంతో వాహనదారులు చాలా వరకు కూడా ఇబ్బంది పడ్డారు. కానీ కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ఈ ఏదైతే విశ్లేషణ ఉందో దీనిపైన కొంతమంది ఏకీభవించారు. ఎందుకంటే ఇరాన్ యుద్ధం, పశ్చిమాసియాలో జరిగినటువంటి యుద్ధం నేపథ్యంలో ప్రజెంట్ పెట్రోల్, డీజిల్, సిఎన్జి ధరలు పెరిగాయని కొంతమంది భావించారు. కానీ మళ్ళీ రెండోసారి కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతారు అని భావించారు. కానీ ఇంత త్వరగా ఒకే వారంలో పెంచుతారని ఎవరు కూడా ఊహించినటువంటి పరిణామం చెప్పుకోవచ్చు. సో ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు గత శుక్రవారం రోజున ₹3 చొప్పున పెంచడం జరిగింది. సిఎన్జి ₹2 పెంచడం జరిగింది. అయితే ప్రజెంట్ కూడా పెంచడంతో వాహనదారులకు ఇబ్బందికరంగానే ఉందని చెప్పుకోవచ్చు. అయితే చూసుకోవచ్చు, మనకు అంతర్జాతీయంగా ఇప్పటికే క్రూడ్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకైతే రోజు రోజుకు 100 కోట్ల నష్టం వాటిల్లుతుంది. అయితే ఇరాన్ పై సైనిక చర్య చేపట్టేందుకే అమెరికా సిద్ధమవుతుందన్న అంచనాలతో క్రూడ్ ఆయిల్ ధరలు కూడా భారీగా పెరిగాయి. అయితే బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధరలు అయితే ఇప్పటికే చూసుకోవచ్చు $111 దాటింది. అయితే దీంతో మరోసారి కూడా ధరల పెంపు తప్పదని మార్కెట్ విశ్లేషకులు కూడా అంచనా వేసినటువంటి పరిస్థితి. అయితే ఇంత త్వరగా పెరుగుతుందని మాత్రం ఎవరు కూడా ఊహించినటువంటి పరిణామం చెప్పుకోవచ్చు. అయితే ముందు ముందు కూడా ధరలు మరింత పెరగవచ్చనే అంచనాలు కూడా ఉన్నాయి. సో ఇప్పటికే చూసుకోవచ్చు, చెన్నై ప్రాంతంలో కూడా ఇప్పటికే లీటర్ పెట్రోల్ 22 పైసలు పెంచడం, అలాగే కోల్కతాలో 96, అలాగే ముంబైలో 91 పైసలు పెంచారు ప్రజెంట్ గా. అయితే ఢిల్లీలో 87 పైసలు పెంచారు. సో ఇప్పటికే దాదాపుగా తాజా పెంపుతో ఇప్పటికే హైదరాబాద్ లో మాత్రం 111 చేరిన లీటర్ పెట్రోల్ ధర, అలాగే డీజిల్ 99. ఇప్పటికే చూసుకోవచ్చు, ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ తో పాటు విజయవాడలో కూడా 1114 అంటే ₹114 లీటర్, అలాగే డీజిల్ 102 ఇలా పెంచుతూ ఉన్నారు. ఇప్పటికే చాలా వరకు కూడా వాహనదారులు రీసెంట్ గా పెరిగినటువంటి పెట్రోల్, డీజిల్ అంటే చాలా సంవత్సరాల తర్వాత నిర్దిష్టంగా ఉన్నటువంటి పెట్రోల్, డీజిల్ ధర ఒక్కసారిగా పెంచడంతో ఒక రకంగా పబ్లిక్ లో కూడా బీజేపీ పైన, అలాగే కేంద్ర ప్రభుత్వం పైన కూడా మండిపడినటువంటి పరిస్థితి. ఎందుకంటే రీసెంట్ గా జరిగినటువంటి ఎన్నికలు, 5 రాష్ట్రాల్లో కొనసాగినటువంటి ఎన్నికల తర్వాత పెట్రోల్, డీజిల్ ఇలాగే సిఎన్జి ధరలు పెంచడం ఏంటని, అంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత పెంచుతారా, ముందు పెంచితే ఎన్నికల్లో ఓట్ల శాతం అనేది తగ్గుతుందని ఇలా చేశారా అంటూ కూడా మరోవైపు బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ నాయకులు మండిపడినటువంటి పరిస్థితి. సో రీసెంట్ గా పెరిగినటువంటి పెట్రోల్, డీజిల్ ధరలపై కూడా చాలా మంది సిపిఐ కావచ్చు, కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ నాయకులు నిరసన కూడా చేపట్టారు. కానీ మళ్ళీ ఒకే వారంలో మళ్ళీ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడంపై ఒకవైపు మరోసారి కూడా మండిపడినటువంటి పరిస్థితి. మరి పరిస్థితి ఏ విధంగా ఉంటుందనేది మనకు ముందు తెలుస్తుంది. ఎందుకంటే పెట్రోల్, డీజిల్ ధరలు ఒకే వారంలో పెంచుతున్నారు, మళ్ళీ ముందు కూడా పెంచే ఛాన్సెస్ ఉన్నాయి. నిత్యావసర ధరలు కూడా
పెంచే అవకాశం ఉందని కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇలాగే పెంచితే మాత్రం మధ్యతరగతి కుటుంబ సభ్యులు చాలా వరకు ఇబ్బందికరంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రెక్కాడితే గానీ దొక్కాడనేటువంటి పరిస్థితి, నిత్యావసరం ప్రజలు వాహనదారులు బయటికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. సో ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి. సో పెట్రోల్ ధరలు ఇంతగానో పెరిగితే వాళ్ళు బయటికి వెళ్ళి వాళ్ళకి వచ్చేటువంటి జీతాలు కావచ్చు, వాళ్ళకి వచ్చేటువంటి వేతనం కావచ్చు, సగానికి సగం పెట్రోల్ కి నిత్యావసర ధరలకు మాత్రమే వెచ్చించాల్సి వస్తుంది. సో తర్వాత వాళ్ళు జీవనానికి కొనసాగించేటువంటి డబ్బులు మాత్రం చాలా వరకు అంటే వచ్చే జీతాలు తక్కువ, పోయేటువంటి అమౌంట్ తక్కువ అన్నట్టుగా పబ్లిక్ భావిస్తున్నారు. సో మొత్తం మీద పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడంపై పబ్లిక్ అయితే మండిపడుతున్నటువంటి పరిస్థితి సంగీత. థ్యాంక్ యూ లహరి.